హలో ఫ్రెండ్స్, రండి ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ పీకాక్ ఫెదర్ పెయింటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఇంతకుముందు నేను చేసిన పెయింటింగ్ ఫొటోస్ అనమాట. పీకాక్ ఫెదర్తో పాటు కొన్ని శారీస్కి ఇలాగా ఫ్లూట్ కూడా పెయింట్ చేశాను. ఈ శారీ అయితే 20 years బ్యాక్ నేను చేసిన శారీ. అందుకోసం కావాల్సిన కలర్స్ ఏదైనా డార్క్ బ్లూ తీసుకోండి. ఇది నా దగ్గర పర్షియన్ బ్లూ ఉంది. ఇది కొత్త బ్లూ ఏదో కొత్తగా ఉందని ట్రై చేద్దామని తీసుకున్నాను. సెరూలియన్ బ్లూ అంట. సో ఒక డార్క్ గ్రీన్ కూడా, కొన్ని అంటే న్యాచురల్ కలర్ రావాలంటే ఇలా డార్క్ గ్రీన్, కొంచెం ఇండియన్ రెడ్. ఇది ఒక స్పార్క్లింగ్ పర్ల్ టక్ వైస్ బ్లూ. సో ఫ్లూట్కి ఏం కావాలో కలర్స్ మనం తర్వాత తెలుసుకుందాం. పర్షియన్ బ్లూ తీసుకొని జస్ట్ ఇలా ఒక చిన్న కాడలాగా వేయండి. అది మీకు కంప్లీట్ కలర్ అంటాలి అని లేదు, డ్రై స్ట్రోక్ లాగా అనమాట. తర్వాత ఇలాగా రివర్స్లో ఉన్న హార్ట్ షేప్ని ఒకటి గీయండి. ఇప్పుడు ఒక డ్రై బ్రష్ తీసుకోండి. డ్రై స్ట్రోక్స్కి కోసం ప్రత్యేకంగా మనకి క్యామ్లిన్ వాళ్ళది వైట్ బ్రిజిల్స్ అనే బ్రష్ దొరుకుతుంటాయి. ఇది బాగా పాతగా అయిపోయింది నా దగ్గర బ్రష్. ఇదైతే మనకి స్ట్రోక్స్ బాగా వస్తాయన్నమాట. సో ఈ బ్లూలో, పర్షియన్ బ్లూలో పెయింట్ తీసుకున్నాను, బ్రష్ డిప్ చేశాను. దీనికి మనకి కలర్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉండాలి. బ్రష్లో కలర్ ఉండద్దు, బ్రష్ వెట్గా ఉండకూడదు. సో ఎక్సెస్ ఉంటే ఇలా క్లాత్ మీద డ్యాప్ చేసి తీసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం వేసే స్ట్రోక్స్ వచ్చి ఇలా కింద నుంచి స్టార్ట్ చేసి పైకి, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇలా కర్వ్ అయింది. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చి ఈ మధ్యలో స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్ళాలి. ఒక ఫౌంటైన్ షేప్ అన్నమాట. వాటర్ ఫౌంటైన్ ఎలా వెళ్తుంది అలా, చూసారా? ఇంతకు ముందు చేసిన దాంట్లోంచి నెక్స్ట్ది వెళ్ళాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. బ్రష్ని అలా లైట్గా చేయాలి, లేదా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా డార్క్ వచ్చేస్తుంది. మనకు అలాగా డార్క్ కలర్ అవ్వకూడదు. సో ఈ కర్వ్స్ వచ్చి ఇలా రౌండ్ తిరగాలి ఇలా. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ దగ్గర మనము ఇలా ఒక మీసం షేప్ అనుకోండి, అలా ఇలా వేసేస్తాం, ఒక మీసం లాగా. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఈ పై లైన్స్ మన రియల్ పించామన్నమాట. ఇలా రౌండ్ రౌండ్ సి లాగా. చూసారా, నేను ఉన్న కొంచెం పెయింట్తోనే వేయటానికి ట్రై చేస్తున్నాను. మనము ఎక్కువ పెయింట్ వేస్తే ఈ స్ట్రోక్స్ అంత నీట్గా రావన్నమాట. అయితే ఈ సెరూలియన్ బ్లూ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇది ఎక్సెస్ ఉంటే ఇలాగ ప్యాలెట్కి కానీ ఆ ప్లేట్కి కానీ డ్యాప్ చేసి తీసేయండి. ఈ ఇంతకు ముందు వేసిన లైన్స్కి మధ్య మధ్యలో ఈ బ్లూ అప్లై చేస్తాను. ఇలా రౌండ్ రావాలి. అయిందా? సో నెక్స్ట్ మనం కావాలంటే ఈ బ్లూ షేడ్స్తోనే దీన్ని ఆపేయచ్చు. ఇంకా అనదర్ బ్లూ ఏదైనా తీసుకొని కూడా ఆపేయచ్చు. లేదా ఒరిజినల్ పీకాక్ బ్లూ షేడ్ రావాలంటే మనము డార్క్ గ్రీన్, అది కొంచెం నెమలి పింఛం షేడ్లో ఉంటుంది, అది కొన్ని స్ట్రోక్స్ అక్కడక్కడ ఆ గ్రీన్ వేయాలన్నమాట. డార్క్ గ్రీన్ అక్కడక్కడ. అయితే ఇది షైనింగ్గా ఉంది కదా మన శారీ. సో ఈ పర్ల్ బ్లూలో టక్విష్ బ్లూ ఉంది. ఇది కూడా అక్కడక్కడ మనము హైలైట్ చేస్తాం మన పీకాక్ ఫెదర్ని. సో దట్ మనకి ఆ ఫెదర్ వచ్చి రిచ్ లుక్ వస్తుందన్నమాట. సో ఈ కాడ డార్క్గా ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇలా కొద్దిగా హైలైట్ చేద్దాం. బ్రష్ అనేది మనకి చక్కగా రౌండ్గా మూవ్ అవ్వాలి. మీరు గమనించారంటే పీకాక్ ఫెదర్ మనకి కొద్దిగా బ్రౌన్ షేడ్ కూడా కనిపిస్తుంటుంది. సో ఇండియన్ రెడ్ తీసుకొని నార్మల్ బ్రష్తోనే ఇలా అక్కడక్కడ సింగిల్ స్ట్రోక్స్ వేస్తాం అన్నమాట.
ఆగండి, మనకి ఇంతటితో అయిపోలేదు. మీరు కావాలంటే ఈ మిడిల్లో ఈ పర్ల్ బ్లూ ఉంది కదా, దాంతో ఫిల్ చేయండి. లేదా మన దగ్గర కుందన్స్ ఏమైనా ఉంటే ఆ కుందన్స్ని కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇలా డ్రాప్ షేప్లో కుందన్ ఉంది, కుందన్ని ఫిక్స్ చేస్తాం. ఆగండి, అంతటితో అయిపోలేదు మన పెయింట్. మనం కావాలంటే గ్లిటర్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ శారీ చాలా గ్లిటరీగా ఉంది కాబట్టి పర్ల్ వైట్ ప్లెయిన్ తీసుకున్నాను. అయితే మీరు ఫస్ట్ వేసిన పీకాక్ ఏం కలర్స్ తీసుకున్నారో గుర్తుంచుకొని అదే ఆర్డర్లో అన్ని ఫెదర్స్ అప్లై చేయాలి. మనం దీనికోసం ఏమీ డ్రాయింగ్ గీసుకునే అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఫెదర్ వేసాను కదా, ఇంత గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ ఇంకో ఫెదర్ వేస్తాను అనమాట. ఎక్సెస్ ఉన్న పెయింట్ బ్రష్లో ఉండద్దు, అప్పుడే మనకి స్ట్రోక్స్ మంచిగా వస్తాయి. కుందన్స్ కోసం వెతుక్కుంటే నాకు ఇలాంటి కుందన్స్ కనిపించాయి. సో ఇలాగా పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అని కొన్ని తీసుకున్నాను, అవి చూద్దాం. అబ్బా వావ్, ఈ కుందన్ పెట్టేద్దాం. అయితే ఈ గ్యాప్లో మనకి ప్లెయిన్గా అంటే ప్లెయిన్గా ఉంచవచ్చు. మీరు కావాలంటే ఇలాగ కొన్ని బ్లూ కలర్ డాట్స్ అక్కడక్కడ పెట్టుకోవచ్చు అనమాట. పైన వేసేది ఈ రెండింటికి మధ్యలో మనకి ఇంతటితో చాలు అనుకుంటే ఇంతటితో ఆపేయచ్చు. కాదు మనకి ఇంకా పైదాకా మోకాళ్ళ వరకు డిజైన్ రావాలి అనుకుంటే పై వరుస వచ్చి మనము ఇంకొంచెం చిన్న ఫెదరు వేసుకోవచ్చు అనమాట. ఇది బ్లౌజ్ వచ్చి ఇలాగా స్లీవ్స్కి చిన్న పీకాక్ ఫెదర్ వేసాను. సో మనం బ్లౌజ్కి కూడా ఈ సైజ్ పీకాక్ ఫెదర్ వేసుకుంటే సరిపోతుంది. లేదా ఈ కలర్ కాంబినేషన్లో ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము నెమలి పింఛంతో పాటు ఫ్లూట్ కూడా పెయింట్ చేద్దాం. అది ఎక్కడ వస్తుందంటే మనకి శారీలో మనం పిన్ను పెట్టుకున్నాక ఫ్రంట్కి కనిపించేలాగా స్లాంట్గా మనకి నెమలి పింఛం విత్ ఫ్లూట్ వస్తుంది. సింగిల్ లేయర్ వేసేటైతే ఫ్లూట్ పైన వేసుకోవాలి, స్టెప్స్ పెట్టేటైతే కింద వస్తుంది అన్నమాట ఫ్లూటు. పెన్సిల్ అండ్ స్కేల్ హెల్ప్ తోటి ఇలాగా డ్రా చేసేసుకోవాలి ఫ్లూట్ షేప్ని. మీరు గమనించారంటే ఈ పీకాక్ ఫెదర్స్ వేసినప్పుడు ఎప్పుడు కూడా నేను బ్రష్ని వాష్ చేయలేదు. ఒకసారి వాష్ చేసామా మనకి ఈ డ్రై స్ట్రోక్స్ అనేవి రావన్నమాట. సో బెటర్ డోంట్ వాష్ యువర్ బ్రష్ వైల్ పెయింటింగ్ దిస్ పీకాక్ ఫెదర్. మన ఫ్లూట్ని పెయింట్ చేసేసుకుందాం. ఈ 2 లైన్స్ గీసాను కదా, ఇందులో మొదట గోల్డ్ కలర్ని ఫిల్ చేసేస్తాను. జస్ట్ ఫిల్లింగ్ అంతే. ముందు గోల్డ్ అప్లై చేస్తాం, తర్వాత అది ఆరేలోపే మనం లిటిల్ బిట్ కాపర్ తీసుకొని షేడింగ్ చేస్తాం. ఎందుకంటే కంప్లీట్ గోల్డ్ అయితే మనకి ఆ లుక్ రాదనమాట. ఎప్పుడైతే కాపర్ మిక్స్ చేస్తామో ఆ డిజైన్ మనకి ఎన్హాన్స్ అవుతుంది. వన్ సైడ్ సపోజ్ ఇప్పుడు ఫ్లూట్కి కింది వైపు కొంచెం డార్క్గా ఉందనుకొని కింది లైన్ని మనము ఈ కాపర్ తోటి మిక్స్ చేసి షేడింగ్ చేద్దాం. అయితే ఈ లైన్స్ అనేది వంకర రాకుండా నీట్గా వేసుకోండి. ఇప్పుడు ఏదైనా పాయింటెడ్ బ్రష్ తీసుకొని లిటిల్ బిట్ బ్లాక్ తీసుకొని ఈ ఇండియన్ రెడ్ని మిక్స్ చేయండి. సో దట్ అది మనకి కావాల్సిన కలర్లో కొంచెం డార్క్ కలర్ వస్తుందన్నమాట. చూసారా, ఈ ఫ్లూట్కి ఉండే హోల్స్ లాంటివి వేయాలన్నమాట. అలా డిజైన్ చేసే కన్నా ముందు మనము ఈ గోల్డ్ అండ్ కాపర్ షేడింగ్ని 2 టైమ్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది, మన ఫ్లూట్ కూడా రియల్ ఫ్లూట్ లాగా కనిపిస్తుంది. అలా 2 టైమ్స్ షేడింగ్ చేసేసుకున్నాక ఇలా మీ దగ్గర డార్క్ బ్రౌన్ కలర్ ఉంటే సరే, నేనైతే ఇండియన్ రెడ్లోనే కొంచెం బ్లాక్ కలిపి ఇలాగా బ్రౌన్ కలర్ చేసుకున్నాను. దాంతో ఇలాగా డిజైన్ అంతా చేసేసాను. అవుట్లైన్ ఐటమ్ హోల్స్ అవి ఇంకా
కొంచెం ఈ ఫ్లూట్ స్టార్టింగ్లో అది కొంచెం డిజైన్ చేయాలి. ఇది కట్టినట్టుగా అనమాట. ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి వెనక నుంచి వస్తుంది. మీరు ఇక్కడ ఏమైనా మువ్వలు పెట్టుకోవచ్చు. లైక్ నా దగ్గర ఇలాగా రియల్ మువ్వలు ఉన్నాయి, అలాగైనా పెట్టుకోవచ్చు. లేదా ఎనీ హ్యాంగింగ్ టైప్ మనం అక్కడ స్టిక్ చేయొచ్చు. ఇలా ఏమన్నా హ్యాంగింగ్స్ కూడా మనం కావాలంటే థ్రెడ్ అండ్ నీడిల్ తోటి స్టిచ్ చేసేయచ్చు. ఇలా ఈ రౌండ్స్ దగ్గర కూడా కొంచెం డిజైన్ డీటెయిలింగ్ ఇద్దాం. రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఈ ఫ్లూట్ డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం వేయాల్సిన కాడ సగం ఇక్కడికి వేద్దాం, మిగతా కొద్దిగా పైన వేసి మనం వేస్తున్న హార్ట్ షేప్ని కొంచెం పైకి ఇలాగా వేద్దాం. ఫ్లూట్ మీదకి కొన్ని ఏమంటారు అవి ఫెదర్స్ వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు. సో మిగతా నెమలి పించమంతా ఇంకా మనం ముందు ఎలాగా పెయింట్ చేసామో అదే విధంగా పెయింట్ చేసేసుకోవాలి. సో ఇదండి మన నెమలి పించం విత్ కృష్ణాస్ ఫ్లూట్ రెడీ అయిపోయింది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇదండి మన బ్యూటిఫుల్ పీకాక్ ఫెదర్ విత్ కృష్ణ ఫ్లూట్ అన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ కూడా కొన్ని ఇలా ర్యాండమ్గా ఈ బ్లూ అవుట్లైన్ 3D గ్లిటర్ అవుట్లైనర్స్ తోటి డాట్స్ వేసేసుకోవచ్చు. పళ్ళులో వచ్చి ఇలాగా 4, 3, 2, 1 అలాగా వేసేసాను. ఇది శారీ పళ్ళు ప్రింట్ బ్లౌజ్ దగ్గర. ఇది ఒక వైట్ శారీ అంటే గ్రీన్ కలర్ శారీ పైన ఇది వేసాను. దీని ఫ్లూట్ ఇలా ఉంది, వితౌట్ ఎనీ కుందన్స్ అండ్ గ్లిటర్స్ అనమాట. ఇదండి మన శారీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.